హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో తీపి బోండా ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తానండి. మనకి ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినా, లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఏదైనా చేయాలనిపించినా సరే ఇలా ఈజీగా చేసి పెట్టండి. గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అనమాట. అలాగే ఆయిల్ అస్సలు పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బోండా. చేయడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలకి ఇలా గనక చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే చక్కగా తినేస్తారు. 2-3 రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ బోండా చేసుకోవడానికి ఫస్ట్ ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు గోధుమ పిండి బదులు మైదా అయినా కావాలంటే తీసుకోవచ్చండి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు వేరే గిన్నెలోకి 1 కప్పు, మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లాన్ని ఇలా నలగొట్టుకొని తీసుకోవాలి. అలాగే 1 అరకప్పు నీళ్ళని కూడా పోసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోయకుండా ఇలా 1 అరకప్పు పోసుకొని ఈ గిన్నెను పొయ్యి పైన పెట్టుకొని జస్ట్ ఇలా బెల్లం కరిగినాక ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పట్టేసుకొని ఈ బెల్లపు నీళ్ళని కాస్త చల్లారనివ్వాలి. ఈలోగా ఈ పిండిలోకి 1 పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూను యాలకుల పొడి లేదా 2 యాలకులనైనా కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. వంట సోడా మరీ ఎక్కువ వేసారంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. అందుకని 1 పావు టీ స్పూను, 2 కప్పుల గోధుమ పిండికి 1 పావు టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బెల్లపు నీళ్ళు కూడా కొద్దిగా చల్లారినాక ఇలా టీ జల్లెల్లోకి వడకట్టుకొని పోసుకోవాలి. ఈ బెల్లంలో ఉండ నలకలు అనేది రాకుండా ఉంటాయి. ఇలా పోసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఫస్ట్ నేను ఈ బెల్లం కరిగించిన గిన్నెలోకి చిన్న గ్లాస్తో 1 అర గ్లాసు వాటర్ పోసుకొని ఇలా వడకట్టుకున్నాను. ఇప్పుడు ఈ గరిటెను కూడా తీసేసుకొని చక్కగా చేతితోటి కలుపుకోవాలి. పిండిని ఎక్కడ ఉండలనేది లేకుండా పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చేత్తో పిండి అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ జారుగా కలుపుకున్నామంటే బోండా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తే పైగా బోండా షేప్ అనేది కరెక్ట్గా రాదు. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పిండిని ఇంకా ఇలా కలుపుకొని డైరెక్ట్గా బోండాలు వేసుకోవచ్చండి. ఇంకా మనం ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పిండిని కలిపేసుకొని అలా తీపి బోండాలు వేసుకోవచ్చు. ఇలా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని చేతిని తడి చేసుకుంటూ ఇలా బోండా అనేది కొద్దిగా చిన్న బోండాల్లాగా వేసుకోవాలి. మరి పెద్దగా వేసుకోకుండా ఇలా మీడియం సైజులో వేసుకున్నామంటే మనం సోడా ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ బోండాలు బాగా పొంగుతాయి. అందుకనే కాస్త చిన్న సైజులో వేసుకోవాలి. చేతిని ప్రతిసారి తడి చేసుకోవాలి. గోధుమ పిండి కాబట్టి చేతికి అంటుకోకుండా బోండా షేప్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా బోండాలన్నీ వేసుకోవాలి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కదిలేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అదే హైలో పెట్టామంటే పైన కలర్ అనేది వెంటనే వచ్చేసిద్ది, పిండి లోన పచ్చిగానే ఉండిద్ది. అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని చక్కగా అన్ని వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మంచి కలర్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు ఈ బోండాలను తీసేసుకొని మిగిలిన పిండితో బోండాలు వేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, తీపి బోండాలు రెడీ. ఈవినింగ్ టైంలో మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు పిండిలా కలిపేసి తీపి బోండాలు వేయండి. గోధుమ పిండితోటి బిస్కెట్లు చేసి చూపించబోతున్నానండి. భలే క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి బిస్కెట్లు అయితే. 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా ఈజీ. మరి ఇప్పుడు ఈ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూసేయండి. ఫస్ట్ బిస్కెట్లు తయారు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 పావు కప్పు కరిగించిన నెయ్యి అయితే తీసుకున్నాను. మీకు ఇలా నెయ్యి వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా సరే వేడి చేసుకొని తీసుకోవచ్చండి. ఇలా 1 పావు కప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 అరకప్పు పంచదార పొడి. పంచదార పొడి అంటే ఫస్ట్ 1 అరకప్పు పంచదారని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన పంచదార పొడిని అంతా కూడా ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్లు మరీ చప్పగా లేకుండా ఉండటం కోసం 2 చిటికెళ్ళ సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, 2 చిటికెళ్ళ సాల్ట్ వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1 పావు టీ స్పూన్ యాలకుల పొడి అయితే వేస్తున్నాను. యాలకుల పొడి కానీ లేదా 2 యాలకుల్ని దంచేసైనా వేసుకోండి.
ఇలా యాలకుల పొడి వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకున్నా కూడా బిస్కెట్ల ఫ్లేవర్ అనేది బాగుంటాయి. ఇవేమీ వద్దనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి, అలా అయినా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత స్పూన్ తోటి మనం వేసిన పంచదార పొడి అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా స్పూన్ తోటి బాగా కలుపుకున్నామంటే ఆల్రెడీ మనం గోరువెచ్చటి నీళ్ళని పోసుకున్నాం కాబట్టి పంచదార పొడి అనేది చాలా తొందరగా కరిగిపోద్దండి. అలాగే మనం వేసుకున్న నెయ్యి, పంచదార పొడి, యాలకుల పొడి అంతా కూడా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదా అయినా సరే తీసుకోవచ్చండి. హెల్తీ కాబట్టి నేనైతే గోధుమ పిండే తీసుకున్నాను. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇంకా మనం పోసిన వాటర్తోనే పిండినంతా బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని కానీ నెయ్యి కానీ అన్నీ ఒకే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలత అనేది తీసుకున్నామంటే బిస్కెట్లు పర్ఫెక్ట్గా బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ పిండినంతా బాగా ఈ వాటర్లో కలిసేంత వరకు కలుపుకోండి. ఇక ఏదన్నా వాటర్ అవసరపడితే పిండి ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది కలవలేదనుకుంటే నార్మల్ వాటర్ అయినా సరే కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా చపాతీ పిండి మీద కూడా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు, మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, ఒక 10 నిమిషాల పాటు నానితే సరిపోద్ది. ఇలా నానిన పిండిని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక పొడి పిండిని చల్లే పని లేకుండా చపాతీలాగా మరీ పలచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టు రుద్దుకోవాలి. పిండిలో నెయ్యి వేసి కలుపుకోవటం వల్ల మనం పొడి పిండి వేసే పని లేకుండానే ఇలా రుద్దుకోవచ్చు. ఇలా కాస్త మందంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనకి బిస్కెట్లు పొరలుగా గుల్లగా రావాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ చపాతీని మడతలు పెట్టుకోవాలి. ఇలా కనుక మడతలు పెట్టి మనం బిస్కెట్లు చేసామంటే భలే గుల్లగా పొరలుగా వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కనుక మడత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మందంగా ఉండేటట్టు చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం మందం ఉండేటట్టు చూసుకోవాలి. మరీ ఎక్కువ లావు ఉంటే బిస్కెట్లు లోన వరకు బాగా ఫ్రై అవ్వండి, అప్పుడు క్రిస్పీగా ఉండవు అనమాట, మెత్తగా ఉంటాయి. అందుకని ఈ మాత్రం లావు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ రౌండ్గా ఉన్న మూతను తీసుకొని ఈ చపాతీ పైన పెట్టి కొద్దిగా లైట్గా ప్రెస్ చేసామంటే ఇలా రౌండ్గా బిస్కెట్ షేపుల్లో వస్తాయి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టిన బిస్కెట్లన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న డబ్బా మూత తీసుకున్నాను. మీకు నచ్చిన డిజైన్స్లో బిస్కెట్లు అనేది కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. రకరకాల డిజైన్స్లో బిస్కెట్లు కనుక మనం ప్రిపేర్ చేసామంటే మరి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. లేదు ఇలాగే రౌండ్గా కట్ చేసుకున్నా పర్లేదు. బిస్కెట్లు కట్ చేయంగా పిండి వేస్ట్ ఏం కాదండి, మళ్ళీ పిండి ముద్దలా కలిపేసి బిస్కెట్లు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బిస్కెట్లు అన్నిటిని వేసుకోవాలి. ఎన్ని అయితే సరిపోతాయో బాండీలోకి అన్నీ వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక 1/2 నిమిషం పాటు కదిలించకుండా వదిలేసేయాలి. మనం బిస్కెట్లు వేస్తాం కదా, వెంటనే గరిటె పెట్టి కదిలేయకుండా ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటెతోటి 2 వైపులా తిప్పుకుంటూ బిస్కెట్ని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే హైలో పెట్టేసామంటే పైన కలర్ వస్తాయి కానీ లోన పచ్చిగానే ఉంటాయి, అప్పుడు బిస్కెట్లు క్రిస్పీగా ఉండవండి, పచ్చిగానే ఉండిద్ది పిండి. అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని 2 వైపులా లైట్ కలర్ వచ్చేంత వరకు, ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలో, లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఇలా కలర్ వస్తే సరిపోతాయండి. వీటిని తీసేసినాక కూడా కాస్త కలర్ అనేది మారుతాయి, అందుకని ఇంకా ఈ స్టేజ్లోనే తీసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 4 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా బిస్కెట్లు క్రిస్పీగా గుల్లగా ఎంత బాగా వచ్చాయో. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి.